అనేవి సాధారణంగా వినాయక చవితి అనగానే ఒక పండుగ వాతావరణం నెల రోజుల ముందు నుంచే ప్రారంభమైపోతుంది. దేశ విదేశాలు సైతం ఔరా అనిపించే పండుగ ఏదైనా చేసుకుంటారంటే అది ఒక వినాయక చవితి అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ దేవుడు అందరి రూపాల్ని సృష్టిస్తే ఆ దేవుడు రూపాన్ని చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దే అవకాశం మానవుల్లో అతి కొద్ది మందికే ఉంటుంది. అదే చేతి వృత్తి వాళ్ళు మరియు శిల్పి కళాకారులు కూడా అని చెప్పుకోవచ్చు. మన సూలూరుపేటలోని హైవే శ్రీ శేషసాయి కళ్యాణ మండపం పక్కన ఒక వినాయక విగ్రహాల చిన్న కేంద్రం అయితే ఉంది. అక్కడ చేతి వృత్తి వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. నా పేరు రామచంద్రయ్య. మీ జీవన విధి విధానాలు ఎలా ఉంటాయి? మీ జీవన శైలి ఎలా ఉంటుంది? ఒక బొమ్మకి ఖర్చు ఎంత అవుతుంది? జీవన శైలి అంటే మాకు జీవనాధారం ఇదే. మాకు బొమ్మకి ఖర్చు అంటే నార్మల్గా ఒక్కో బొమ్మకు ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 5 అడుగుల బొమ్మ చేయాలంటే మనకు ఒక 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మనం ఒక 12,000కి ఇస్తాము. ఒక 2,000 3,000 ఆదాయం ఉంటుంది. మనకు ఉన్న వృత్తి ఇదే, వేరే వృత్తి ఏం లేదు. అది మీ పూర్వీకులు ఇదే పని చేస్తూ ఉండేవాళ్ళ, లేదంటే మీరు ఇది కొత్తగా నేర్చుకుని చేసుకుంటారు? మా పూర్వీకులు చిన్న బొమ్మలు చేస్తున్నారు, మట్టితోటి చిన్న బొమ్మలు చేస్తున్నారు. మేము ఇప్పుడు పెద్ద బొమ్మలు చేస్తున్నాం. మా కుల వృత్తి ఇదే. అంటే మీకు గవర్నమెంట్ ఇన్ని అడుగులు చేయాలని ఏమన్నా ఆంక్షలు ఏమన్నా విధించి ఉన్నారా? ఇప్పుడు వరకు అయితే మాకేం చెప్పలేదు. ఏ గవర్నమెంట్లో ఎక్కడ ఏ ఆఫీసర్లు ఏమి చెప్పలేదు. మేము చేసేది కూడా మరీ ఓవర్ హైట్ చేయట్లేదు. మా దీనికి తగ్గట్టు మితంగానే చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న సైజులను బట్టి చేసుకుంటాం మామూలుగా. అంటే చిన్న బొమ్మలు మామూలుగా అక్కడ చిన్నవి ఉన్నాయి కదా, అవి 5 అడుగులు 7 అడుగులు 8 అడుగులు దాకా చేస్తాం. అంటే కస్టమర్లు 10 అడుగుల దాకా. కస్టమర్లు ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. దాన్ని బట్టి రేటు ఉంటుంది. ఆయన చెప్పినట్టు బొమ్మకు 2,000 3,000 ఆదాయం వస్తుంది. దీంట్లో మాకు ఒక 3 నెలలు 4 నెలలు పని ఉంటుంది. మాకు జీవనాధారం ఇదేను. 6 నెలలు గట్టిగా 6 నెలల ముందు స్టార్ట్ చేసి అన్నీ రెడీ చేసుకొని తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పెడతాం. ఒక బొమ్మకి ఖర్చు ఎంత అవుతుంది చెప్పగలరు? అది సైజును బట్టి ఖర్చు. అంటే బొమ్మ అంటే ఇప్పుడు చిన్న బొమ్మ ఇప్పుడు చెప్పాడు కదా, ఒక 5 అడుగులు 6 అడుగులు చేయాలంటే 10,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ మాదిరి చిన్న బొమ్మ అంటే ఇంకొక తక్కువ అవుద్ది. ఇంకా పెద్ద బొమ్మ అంటే ఇంకో ఎక్కువ అవుద్ది. ఇప్పుడు ఒక 8 అడుగుల బొమ్మ అంటే 15,000 20,000 అట్లా అవుద్ది. ఎటువంటి రసాయనాలు వాడుతూ ఉంటారు బొమ్మ? గడ్డపిండి, పీసు ఇవి వాడతాం. పెయింటింగ్ వచ్చి మొత్తం వాటర్ పెయింటే. పెయింట్లో ఎలాంటి కెమికల్స్ ఏమి ఉండవు. పౌడర్ తోటి వాటర్ మిక్స్ చేసి కొడతాం. నిమజ్జనం చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో అది కరిగే అవకాశాలు ఉన్నాయి? పర్యావరణ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి రసాయనాలు వాడారు మీరు? మేము పర్యావరణ మనసులో పెట్టుకొని అంటే మేము ఇప్పుడు వాడేది గడ్డపిండి, పీసు, వాటర్ పెయింటు. దీనివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. పోతే ఇది వేసిన 2-3 డేస్లోన కరిగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 విగ్రహాలు మీరు తయారు చేస్తుంటారు. ఒక 50 విగ్రహాలు సేల్ అయిపోతుంది. 50 విగ్రహాలు సేల్ అవ్వకుండా అలా ఉంటాయి. దాన్ని రీసైక్లింగ్ ఎలా చేస్తారు మీరు? రీసైక్లింగ్ అంటే దాన్ని స్టాక్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి పెయింట్ తీసేసి అది మళ్ళీ ఫినిషింగ్ చేసుకొని మళ్ళీ కొత్తగా పెయింట్ చేసుకొని అమ్ముకుంటాం. అంటే ఓన్లీ పెయింటింగ్ ఒకటే చేంజ్ చేస్తారా? అంటే ఇప్పుడు ఒక విగ్రహం ఒక షేప్ లో ఉంటుంది, అంటే చేతులు ఒక వాహనం మీద, అవును, ఆ వాహనాలు తీసేసి లేకుంటే చేతులు అయ్యంతా ఏం ఓన్లీ పెయింట్ వరకు తీసేసి ఇదే బొమ్మని మళ్ళీ కొత్త పెయింట్ వేసి సేల్ చేసుకుంటాం. అంటే ఒక బొమ్మ విగ్రహం ఎంత ఉంటుంది? అంటే కాస్ట్లు ఎలా ఉన్నాయి? స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయి? స్టార్టింగ్ ప్రైస్ అంటే 3,000 నుంచి 25,000 దాకా ఉన్నాయి. మీ దగ్గర ఎంత అడుగు వరకు అవైలబుల్లో ఉంది ఇప్పటి? మా దగ్గర 3 అడుగుల నుంచి 10 అడుగుల దాకా అవైలబుల్లో ఉన్నాం. అడుగులు అయితే ఇంకా అవైలబుల్లో ఉన్నాయా? సేల్ అయిపోయినాయా విగ్రహాలు? ఇంకా ఉన్నాయి. ఈ న్యూస్ చూసి వచ్చిన వాళ్ళకి ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వగలరా? ఏదో మా వల్ల అయినంత వరకు మా వంతు సాయం చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. మా వంతు సాయం చేస్తాం. ఇప్పుడు చేతి వృత్తి వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా అలాంటివి ఏం లేదు. ఇంకా వీటికి బొమ్మల గురించి ఎక్కడ మామూలుగా ప్రస్తావన లేదు. అంటే ఎక్కడైనా లేదు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంతవరకు మేము కష్టపడి చేసుకోవటం మామూలుగా ఏంటంటే అమ్ముకోవటం, మిగిలినట్టు ఏంటంటే మళ్ళీ అక్కడ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఆల్టరేషన్
చేసామంటాం అంతే. ఇంతవరకు గవర్నమెంట్ అయితే మాకు ఏమి ఇవ్వట్లేదు. గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సహాయం లేదు. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నుంచి గవర్నమెంట్కి ఏమైనా సహాయం కోరుకుంటున్నారా? ఏమైనా గవర్నమెంట్ సహాయం అంటే ఇప్పుడు మేము పెట్టుబడులు పెడుతున్నాం, మాకు తక్కువ ఇంట్రెస్ట్తో ఏదన్నా బొమ్మలకని లోను, ఈ వినాయకుల బొమ్మలు తయారు చేసే వాళ్ళకి లోన్స్ అలాంటివి ఇస్తే తక్కువ ఇంట్రెస్ట్తో మాకు కొంచెం సహాయంగా ఉంటుంది. తయారు చేసుకున్నాడు హెల్పింగ్గా ఉంటుంది. ఇప్పుడు అప్పులు చేసి మామూలుగా బొమ్మలు తయారు చేస్తాం, ఒకటి వడ్డీలు కట్టాలా. గవర్నమెంట్ సహాయం ఏదైనా వచ్చిందని వడ్డీలు తక్కువ కాబట్టి ఏంటంటే లోన్ ద్వారా మాకు రూపాయి ఎక్కువ మిగులుతుంది, మా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. అది చెప్పుకోదగ్గ గవర్నమెంట్.